హలో ఎవ్రీవన్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే sin a cos a are the two roots of the quadratic equation ax square plus bx plus c. Then what is the values of sin 2a and cos 2a? సో sin a cos a అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే sin 2a cos 2a ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో sin a cos a అనేటివి టూ రూట్స్. సో ఆల్ఫా ఈక్వల్ టు sin a, beta equal to cos a. These are the two roots of the quadratic equation. Then roots ఇవి ax square plus bx plus c equal to 0 అనే quadratic equation యొక్క రూట్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది అనేది రాసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, sin a plus cos a కదా, sin a plus cos a equal to minus b by a. sin a plus cos a equal to minus b by a. sin a plus cos a equal to minus b by a. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ ఏమవుతుంది అంటే sin a cos a equal to c by a. sin a cos a equal to c by a. sin a cos a equal to c by a. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sin 2a అండ్ cos 2a. సో sin 2aని మనం ఏం రాసుకోవచ్చు, sin 2a 2 sin a cos a అని రాసుకోవచ్చు, 2 sin a cos a. సో 2 sin a cos a ఏముంది, c by a. సో మనకు sin 2a వాల్యూ ఏమొచ్చేసింది, 2c by a. సో sin 2a అనేది వచ్చేసింది. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది cos 2a. sin 2a 2c by a. సో now we have to find cos 2a. cos 2a ఎలా వస్తుంది, సో cos 2a ఏ విధంగా రాసుకోవచ్చు, cos 2a ఫార్ములా ఏంటి, cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. సో ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం రాసుకోవచ్చు cos a ప్లస్ sin a, cos a మైనస్ sin a. మనకు cos a ప్లస్ sin a అని తెలుసు, మైనస్ b బై a, కానీ cos a మైనస్ sin a తెలియదు. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా మైనస్ బీటా తెలియదు. సో ఆల్ఫా మైనస్ బీటా మనం ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు. a మైనస్ b ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab లాగా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొచ్చేసింది మనకి, మైనస్ b బై a హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈస్ c బై a. సో b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 4c బై a. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, b స్క్వేర్ మైనస్ 4ac బై a వచ్చేసింది. సో మనకి ఆల్ఫా మైనస్ బీటా ఏమొచ్చేసింది, b స్క్వేర్ మైనస్ 4ac బై a. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటి, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. సో కాస్ ఏ ప్లస్ సైన్ ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అది మైనస్ బి బై ఏ. కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఏమొస్తుంది మనకి ఇక్కడ, బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. సో మనకి ఇక్కడ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ బి, ఓకే, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో మనకు ఆల్ఫా మైనస్ బీటా రావాలి అంటే ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ సో మైనస్ బి బై ఏ
under root of b square minus 4ac by a. So minus b under root of b square minus 4ac by a square అనేది వస్తుంది. సో ఈ విధంగా చేసుకో. సో మనకి cos 2a ఏమొచ్చేసిన ఆన్సర్ cos 2a ఈక్వల్ టు minus b under root of b square minus 4ac by a square. So this is the answer for this question. Sin a, sin 2a and cos 2a. ఈ విధంగా రాసుకోవచ్చు. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా మైనస్ బీటా అంటే స్క్వేర్ రూట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we will go for next problem. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ బేస్ అండ్ హైట్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని యొక్క రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే దీని రూట్స్ ఆల్ఫా బీటా అనేటి రూట్స్ అనుకుంటే అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ హైట్ అంటున్నారు. సో దోస్ ఆర్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో బేస్ ఆల్ఫా అండ్ హైట్ బీటా అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఆల్ఫా బీటా అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనుకుంటే ఆ రూట్స్ అనేవి ఏమవుతున్నాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఒకటి బేస్ ఒకటి హైట్. ఆ రూట్స్ అనేటివి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ హైట్ అని ఇచ్చింది. సో ఇక్కడ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రాసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది మైనస్ బి బై ఏ దట్ ఈస్ మైనస్ ఏ బై 1 దట్ ఈస్ మైనస్ ఏ. ఆల్ఫా బీటా ఏమవుతుంది సి బై ఏ దట్ ఈస్ ఆల్ఫా బీటా ఏమవుతుంది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ బి బై ఏ. సో ఆల్ఫా బీటా ఏమవుతుంది బి బై ఏ. ఆల్ఫా బీటా బి బై ఏ. బి బై ఏ అంటే బి బై 1. సి బై ఏ అంటే ఇక్కడ సి ప్లేస్లో బి ఉంది కాబట్టి బి వస్తుంది. సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ బట్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి బై 1. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ ఏమొచ్చింది మనకి బి వచ్చింది. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఏరియా. ఏరియా అంటే ఏంటి ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమనుకున్నాం ఆల్ఫా, హైట్ ఏమనుకున్నాం బీటా. సో హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా. హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా అదేంటి బి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ ఏమైంది బి. సో b by 2 is the answer. So what is the area of a triangle is b by 2. So next problems we will go for next video. Thank you.